ఆ జిల్లాను రాష్ట్ర ధాన్యాగారంగా పిలుస్తారు. ఇప్పుడు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో కూడా ఆ జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచింది. అదే పశ్చిమ గోదావరి జిల్లా. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, వాటి ఫలితాలు, ప్రాంతాల అభివృద్ధి తదితర 14 అంశాల ప్రాతిపదికన సేకరించిన గణాంకాల్లో ఈ జిల్లా తన ప్రత్యేకత చాటుకుంది. అగ్రగామిగా ఎదిగిన పశ్చిమ గోదావరిపై ప్రత్యేక కథనం. పశ్చిమ గోదావరి జిల్లా పచ్చదనంలోనే కాదు, రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో కూడా ముందుంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో ప్రకటించిన స్థూల ఉత్పత్తి గణాంక ఫలితాల్లో పశ్చిమ గోదావరి జిల్లా దూసుకుపోతోంది. 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాలకు రాష్ట్ర స్థాయి గుర్తింపు లభించింది. మొదటి స్థానంలో గోపాలపురం నియోజకవర్గం ఉంది. రెండో స్థానంలో భీమవరం ఉంది. ఉంగుటూరుకు 3వ స్థానం, ఉండికి 4వ స్థానం లభించాయి. నిడదవోలుకు 8, తణుకుకు 9వ స్థానం దక్కాయి. రాష్ట్రంలో తొలి 10 ర్యాంకుల్లో 6 ర్యాంకులు పశ్చిమ గోదావరికే లభించాయి. తమ నియోజకవర్గాల్లో ఇదే స్ఫూర్తి కొనసాగిస్తామని ఎమ్మెల్యేలు అంటున్నారు. ప్రణాళిక సంఘం అధ్యయనం చేసిన 14 అంశాలు ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారి సహకారంతో అభివృద్ధి పదంలో ముందు నడిపించటువంటిది జరుగుతుంది. మొత్తం జిల్లా అంతా కలిసి 500 కిలోమీటర్లు సీసీ రోడ్లు నిర్మాణం చేస్తే గోపాలపురం నియోజకవర్గంలోనే 160 కిలోమీటర్ల వరకు కూడా వేయటం జరిగింది. నిరంతరం జరిగినటువంటి ప్రక్రియలో భాగంగానే ఈ యొక్క స్టేట్ ఫస్ట్ వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. 6 నియోజకవర్గాల్లో కూడా గ్రోత్ రేట్ కానీ, అభివృద్ధి విషయంలో కానీ, డెవలప్మెంట్ విషయంలో కానీ ప్రతి ఎమ్మెల్యే ఎంతో కృషి చేయటం జరిగింది. అభివృద్ధి విషయంలో ప్రతినిత్యం కూడా ఆలోచన చేసి ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రతి విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ముందుకు సాగటం వల్ల మాకు అవకాశం వచ్చింది. ఉండి నియోజకవర్గం తలసరి ఆదాయంలో అగ్రగామిగా నిలిచింది. సాగు విస్తీర్ణం పెరగడం, 2 పంటలకు గోదావరి నీరు అందుబాటులో ఉండడం వల్ల నిడదవోలు నియోజకవర్గం స్థూల ఉత్పత్తిలో మంచి స్థానాన్ని సంపాదించుకుంది. ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం గ్రోత్ రేట్లో ఏదైతే రాష్ట్రంలో రేటింగ్ ఇచ్చి ప్రకటించారో అందులో మా ఉంగుటూరు నియోజకవర్గానికి 3వ ప్లేస్ రావడం చాలా సంతోషదాయకం. నియోజకవర్గాల వారీగా అక్కడ జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ మిగతా అన్ని విషయాలు కూడా ఒక ప్రాతిపదిక తీసుకుని చేసి సర్వే చేసిన సందర్భంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా 12 నియోజకవర్గాలు ప్రకటించి అందులో వెస్ట్ గోదావరి 6 నియోజకవర్గాలు చాలా సంతోషదాయకం. రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో 6 స్థానాలు మాకు ఈ జిల్లాకు రావడం అన్నది చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. నెక్స్ట్ టైం ఇంకా ముందుకెళ్ళి ఇంకా ఎక్కువ స్థానాలు సంపాదించడం కోసం మేము అందరూ కూడా కృషి చేస్తాం. ఇదే స్ఫూర్తితో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయాలని పశ్చిమ గోదావరి ప్రజలు కోరుతున్నారు.